హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో బెల్లం పాకం తీదుంపలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ముందుగా అయితే నేను తెల్ల దుంపలు అంటాం కదా, స్వీట్ పొటాటోని సో ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. సో తొక్క పైదంతా చెక్కేసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నా. సో ఈ ముక్కలు నేను 1 కప్ తీసుకున్నాను. సో 1 కప్ ముక్కల్ని కూడా నేను ఇలా కుక్కర్లో వేసేసుకున్నాను. సో నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి వాటర్ 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోని 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. గీ అంటాం కదా, సో గీని యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని దాన్ని మనము కుక్కర్ మూతని ఫిట్ చేసుకోవాలి. సో ఇలా పైన మూతని ఫిట్ చేసుకొని ఒక విజిల్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో అది అది అయ్యే లోపల నేను ఏమనుకున్నానంటే 2 బర్నర్స్ కదండి. సో 1 బర్నర్ మీదకి దాన్ని షిఫ్ట్ చేసేసుకొని అండ్ ఇంకొక బర్నర్ మీద ఏంటంటే నేను పాకం పట్టుకుంటున్నాను. మీనివేళ అది కుక్ అయ్యే లోపల నేను బెల్లం పాకం పట్టుకోవడానికి అని చెప్పి ఇటువైపు బర్నర్ మీద పెనం పెట్టుకున్నాను. సో దాంట్లోని నేను 1 కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం తురుము 1 కప్పు తీదుంపలు కాబట్టి 1 కప్పు బెల్లము. సో బెల్లం వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో మనకి ఆ బెల్లం అంతా కూడా మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగే పక్కనే చేసుకుంటున్నాను. సో మనకి బెల్లాన్ని మనం దగ్గరే ఉన్నామనుకుంటే హైలో పెట్టుకుని అలా మగ్గించుకోవచ్చు. సో హైలో పెట్టుకుంటే మనకి బేగా అయిపోతుంది అనమాట. సో నాకైతే 1 విజిల్ వచ్చేసిందండి. సో అందుకే అది కొద్దిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతని రిమూవ్ చేసేసాను. సో చూసారు కదా, మనకి దుంపలు అనేవి బాగానే ఉడికిపోయాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా మనము దుంపలు అచ్చంగా మనము ఈ బెల్లం పాకంలో వేసేసుకుంటాం. సో మనకి బెల్లం పాకం అనేది జస్ట్ అంటుకున్నట్టు వరకు వస్తే సరిపోతుంది. మరీ తీగ పాకం అయితే అవసరం లేదు. సో ముక్కలంతా వేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. సో ఇంకా నాకు కొద్దిగా పాకం అనేది నీళ్ళలాగే ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక్కసారి కుక్ చేసుకోండి. సో మీకు నీళ్ళలా లేదు అంటే, మీకు కొద్దిగా చిక్కబడింది అనిపిస్తే ఇంకా అయిపోయినట్టే. సో నాకైతే కొద్దిగా నీళ్ళలా ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని అలా కుక్ చేసుకున్నాను. సో మనకి కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా వచ్చిందనుకోండి, కొద్దిగా జిగురుగా వస్తే మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పాకం తీదుంపలు అనేవి రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.